కూడా శుభోదయం అండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి సరే ఈయన దెయ్యమైన అన్నా ఆయన సైకో అన్నా లేకపోతే ఇంకోటన్నా గత 4 సంవత్సరాలుగా మనం విన్నటువంటి తిట్లు దూషణ భూషణలతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్నవి. మనం విన్నాం ఎన్ని రకాలుగా వీళ్ళు వాళ్ళని తిట్టడం వాళ్ళు వీళ్ళని తిట్టడం, సభ్య సమాజంలో మామూలు మనుషులు మాట్లాడుకోలేనటువంటి భాషలతో కూడా తిట్టుకున్నారు. అయితే ఏంటంటే ఒకసారి ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత జనరల్గా ప్రతిదీ వాళ్ళు భూతద్దంలో చూస్తుంటారు కాబట్టి వీళ్ళకుండే అవకాశాన్ని బట్టి మొన్న వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇవ్వటం, ఆయనకు నోటీసులు ఇవ్వటం, అలాగే ఇవాళ వరలరామయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వటం, నోటీసులు, ఇవన్నీ కూడా రొటీన్లో జరిగేటువంటి ప్రక్రియ. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ నోటీసులు ఇచ్చి కేసులు రేపొద్దున బుక్ చేసి ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. మీకు ఈ ఎలక్షన్స్ అయిపోయి రేపొద్దున ఎలక్షన్స్ వరకు కొన్ని వేలాది కంప్లైంట్స్ చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద అందరి మీద ఎలక్షన్ కమిషన్ వెళ్తాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు వీళ్ళలో ఎవరి మీదన్నా ఒక్కళ్ళ మీదన్నా చర్య తీసుకున్నటువంటి ఇది ఉందా అన్నప్పుడు ఇంకా మీరు కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నాను అనుకోవటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇదంతా ఎందుకు? మీకు కోడ్ అనేది ఒకటి ఉండి దాన్ని ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది వెంటనే. ఒకవేళ దాంట్లో కనుక ప్రూవ్ అయితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. అట్లాంటివి పేపర్ వరకే పరిమితమైనవి కానీ అని ప్రాక్టికల్గా జరగట్లేదు. అయితే మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటికి ఎప్పుడో అలవాటు పడిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు లైన్స్ ఎప్పుడో దాటేసి, కాకపోతే ఏమంటారంటే వాళ్ళు అన్నారు కాబట్టి మేమన్నాం కాబట్టి వాళ్ళు అన్నారు అనేటువంటి స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కోడ్ని సక్రమంగా అమలు చేసినప్పుడు వెంటనే డెసిషన్స్ కనుక తీసుకుంటే ఇలాంటి తిట్లు లేకపోతే వాళ్ళు ఏం చేయబోతున్నారు రాష్ట్రానికి, వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. కానీ ఇలాంటి దూషణ భూషణలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు మాట్లాడటం అనేటువంటిది ఎన్నికల ప్రచారంలో సరైనటువంటి పద్ధతి కాదు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకు 2-3 సభలు, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర, వారాహి యాత్ర వాళ్ళు మొదలుపెట్టారు. నాకున్నటువంటి ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే వీళ్ళ మీద, అన్ని పొలిటికల్ పార్టీస్ మీద, మీకు రోజుకు ఒక సబ్జెక్ట్ మాట్లాడటానికి ఏం దొరకదు. కానీ మీరు రోజు మాట్లాడుతుంది జనానికి మాత్రం విసుగు పుడుతుంది. అది ఎవరైనా సరే. మనం రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం మాట్లాడబోతున్నారు అనేది మనం చెప్పేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఎంత టైం పెట్టుకుంటారు మిగతావి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అనగానే ఆ పెత్తందారులు, ఆ నలుగురు, తర్వాత ఆ ఛానల్స్, లేకపోతే 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, ఇదే నడుస్తూ ఉంది. ఇదమిద్దంగా అందరి స్పీచెస్ విన్న తర్వాత అసలు వీళ్ళు ప్రజలకి ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఎక్కడో లాస్ట్లో 2 ముక్కలు 4 ముక్కలు చెప్తున్నారే కానీ అది జనంలోకి వెళ్ళట్లేదు. విమర్శల వరకు, తిట్లు వరకే జనంలో వెళ్తున్నాయి. కానీ మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటిది క్లియర్గా మీ మీటింగ్ పెట్టే పర్పసే అది కదా. అది జనంలోకి వెళ్లకుండా మన ఉన్నటువంటి మామూలు ఈ సోషల్ మీడియాలో వీటన్నిటిలో వీళ్ళ తిట్లు వీళ్ళ విమర్శలు మాత్రమే వస్తున్నప్పుడు ఏంటంటే జనాలు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇకనైనా రాజకీయ నాయకులు వాళ్ళ ప్రసంగాల్ని పరిమితంగా, ఒకసారి మైక్ పట్టుకుంటే అవి గంటల తరబడి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎండలో మాడిపోతూ లేకపోతే మునిగాళ్ల మీద నుంచొని మనం చూస్తున్నాం చాలా మీటింగ్స్లో అసలు కుర్చీలు లేవు, అందరూ నిలబడి వింటమే. ఒకసారి మొదలు పెడితే సుమారుగా అరగంట నుంచి 30 గంట నుంచి ఒక్కోసారి గంట దాకా కూడా నాయకులు మాట్లాడుతున్నారు. టెక్నాలజీ ఇంత పెరిగినటువంటి యుగంలో ఇంత అవసరం లేదనేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం. దాంట్లో కూడా హుందాగా మాట్లాడుకొని మీరేం చెప్తున్నారు అనేటువంటిది చేస్తే ప్రజలకు కొంత ఇది ఉంటుంది. కానీ మీరు అవతలాలను తిట్టగానే వాళ్ళు ఏళ్ళేయచ్చు లేకపోతే చప్పట్లు కొట్టచ్చు, ఎందుకంటే మీ వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి. దాని మూలన సాధారణ ప్రజలకు మీరు పంపించేటువంటి మెసేజ్ ఏం లేదు. కాబట్టి ఈ పందాన్ని రాజకీయ పార్టీలు మార్చుకుంటాయో లేదో చూడాలి. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.